ముందుగా ఒక్కసారి ఈ లైన్ చూడండి, ట్రెండ్ లైను. ఇక్కడ 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 మనకు 1 2 3 4 ఇది 6 అవుతుంది. ఇక్కడ రావాలి వాస్తవానికి. ఈ సడన్ ఫాల్ అయినా కూడా ఇక్కడ రావాల్సి ఉండేది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 1 2 3 ఇది 4. సో ఇది 6వది. ఇది 2020 నుండి ఇది 6వది ప్రస్తుతానికి. ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి చూద్దాం. మీకు నేను ముందు నుంచి చెప్పినట్టుగా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ దగ్గర ఆగింది మార్కెట్. ఒక 10 రోజులు, సుమారు 10 రోజులు ఆగింది. 9 రోజులు ఆగింది ఇది ఇక్కడ. దాన్ని బ్రేక్ చేస్తూ కిందికి వచ్చింది. కిందికి వచ్చినా కూడా ఈ సపోర్ట్ లెవెల్ వరకే వచ్చింది. ఇది 2, ఇది సపోర్ట్ లెవెల్ వరకే వచ్చింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మార్కెట్ అనేది ఒక క్రమ పద్ధతిలో మూవ్ అవుతుంది. అది ఎంత క్రమ పద్ధతిలో ఉంటే మనకు అంత డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పైకి వెళ్తుందా, కిందికి వెళ్తుందా, పైకా కిందికా, పైకా కిందికా, ఇంతే. ఎంతో అనుభవం ఉంటే కానీ దీన్ని మనం పట్టుకోలేము. మీరు గమనిస్తే ఈరోజు ప్రైస్ యాక్షన్ కూడా ఒకేసారి పెరిగినట్టు కానీ ఒకేసారి పడిపోయినట్టు కాకుండా బిగినింగ్లో కొంచెం స్పీడ్గా ఉన్నా కూడా తర్వాత కిందికా మీదికా అన్నట్టు మనకు దొరకలేదు. అంత చిక్కనట్టుగా పోయింది ఈరోజు మార్కెట్. అయితే ఈరోజు 300-400 కిందికి వచ్చింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మార్కెట్ అనేది ఏదో ఒక రోజు సుమారు 500 వరకు కూడా పడవచ్చు అని నేను ఇంతకుముందు ప్రిడిక్షన్లో కూడా చెప్పడం జరిగింది. అంతకు తగ్గట్టే దానికి అనుగుణంగా నేను చెప్పినట్టుగానే ఇక్కడ పడిపోయింది. అయితే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అంటే, మనం ఇంతకుముందు ఈ ట్రెండ్ లైన్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు మళ్ళీ భయం, ప్రతి ఒక్కరి భయం ఏంటి అంటే, మార్కెట్ అయితే సపోర్ట్ లెవెల్కి వచ్చింది, ఒక సపోర్ట్ లెవెల్కి వచ్చి ఆగింది. ఇక్కడ నుండి రివర్స్ అవుతుందా మరి? ఇప్పుడు భయం ఇదే. మార్కెట్లో ఎంత సీనియర్ ట్రేడర్ అయినా కూడా వాళ్ళు ఏదైనా చదవనివ్వండి, వాళ్ళకి ఏ డిగ్రీ అయినా ఉండని, వాళ్ళకి ఏ సర్టిఫికెట్ కోర్స్ అయినా చేసి ఉండని, ఇప్పటికీ ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇది ఈ గ్రీన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ ఏదైతే ఉందో ఈ సప్లై జోన్ను సపోర్ట్గా తీసుకోవడానికి ఇక్కడికి వస్తుందా? ఈ ట్రెండ్ లైన్ బ్లాక్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇది ఈ సపోర్ట్ జోన్ సరిపోతుంది. ఇక్కడే ఈ ట్రెండ్ కూడా సరిపోతుంది. సో ఇప్పుడు ప్రతి ట్రేడరు, ఇన్వెస్టర్ కూడా వాళ్ళ డౌట్ ఏంటంటే, ఈ ట్రెండ్ లైన్ అంటే వాళ్ళు వేసుకున్నారో తెలియదు నాకు. ఈ ట్రెండ్ లైను ఒకవేళ వేసుకొని ఉంటే ఈ జోన్ని, ఈ సప్లై జోన్ని కనుక వాళ్ళు ఒకవేళ ఇట్లా చేసుకొని ఉంటే, ఇప్పుడు వాళ్ళ డౌట్స్ బాగా భయంకరంగా ఉంటాయి. ఈ సప్లై జోన్ దగ్గరికి వచ్చి దాన్ని సపోర్ట్గా చేసుకుంటుందా, ఒకటి. ఈ ట్రెండ్ లైన్ గౌరవిస్తుందా, ఇక్కడ దానికి వచ్చి. ప్రతి ఒక్కరి మెదళ్ళలో ఉన్నది ప్రశ్న అది. సో నేనేమంటా అంటే, నేను అనుకుంటున్నా, ఇది ఉంది కదా, ఈ రెడ్ లైన్ను ఈ గ్రీను బెల్ట్, ఈ మధ్యలో ఉన్నది ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి ఇట్లా వస్తుందేమో అని డౌట్ నాకు. ఎందుకంటే డౌటే, దీన్ని 100% చెప్పడానికి లేదు. మార్కెట్ క్రమ పద్ధతిలో పోతుంది. మనం సామిల్లో కదా ఒక కట్టెను పెడితే ఎంత ముద్దుగా కోసుకుంటూ వెళ్తుందో అట్లా పోతుంది ఇది. కాబట్టి రేపు పరిస్థితి ఏంటంటే, రేపు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే పైకి వెళ్తుంది,
తప్పదు. ఇది ఒకవేళ పొరపాటున వేసింది అనుకున్నట్టయితే అట్లా జరగవచ్చు. కానీ రేపు మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా తీసుకొని పోతుందా, మీకు ఒకటి చూపెడతాను. ఓకే, నేను అనుకుంటున్నాను ఇలా వస్తుండేమో మళ్ళీ. ఎక్కడైతే ఈ గ్రీన్ ఇట్లా వేసిందో ఈ ఖాళీ ఈ రెడ్ నుంచి వెళ్ళి ఈ లైన్ నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఉన్న దాంట్లో ఇట్లా తీసుకొని ఇక్కడికి వస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ మన రివర్స్ను గురించి ఆలోచించాలి. అప్పటి వరకు అయితే నాకు సందేహమే, ఇది పైకి పోతుందేమో అని. రేపు ఏది ఏమైనా కూడా నేను మీకు ఇచ్చే సలహా ఒకటే, మీరు మార్కెట్ మూవ్ చూసి కాకుండా ప్రైస్ యాక్షన్ చూసి కొనండి రేపు. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ మూవ్ అయినా కూడా ప్రైస్ యాక్షన్ పెరగదు. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ కొనడానికి జంకి అక్కడే ఉంటారు కాబట్టి ప్రైస్ యాక్షన్లో మూవ్మెంట్ రాదు. మార్కెట్ మూవ్ వచ్చినా కూడా ప్రైస్ యాక్షన్లో తేడా రాదు. కాబట్టి ప్రైస్ యాక్షన్లో కనుక కదలికలు ఉంటేనే రేపు తీసుకోండి. లేదు అంటే ఈ వారంలో ఇట్లా చూసుకొని ఉండండి. ఏది పులి కదా ఒక వేటాడే ముందు ఎంత సైలెంట్గా ఉంటుందో, దాని మూవ్ వచ్చినప్పుడు మాత్రమే, దాని దాని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అది వేటాడుతుంది. అట్లాగే మనకు ఏదైతే మార్కెట్ మూమెంట్ వస్తుందో అప్పుడే తీసుకోవడానికి ప్రయత్నించండి. ప్రైస్ యాక్షన్ చూసిన తర్వాతనే కొనండి, అప్పటి వరకు కొనకండి. ఇప్పుడు బ్యాంకు నిఫ్టీ చూద్దాం. బ్యాంకు నిఫ్టీ పర్ఫెక్ట్గానే ఉంది. అది కిందికి వస్తుంది అని మొన్న నేను చెప్పడం జరిగింది. ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఈ బార్డరు, ఈ గ్రీన్ బార్డర్ అనేదాన్ని బ్రేక్ చేయడానికే వస్తుంది. ఎందుకంటే ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందో దాన్ని పడిపోవడానికి సపోర్ట్గా తీసుకుంటుంది. మామూలుగా మన సపోర్ట్ అంటే పైకి పోవడానికి అనుకుంటాం కదా, ఇప్పుడు ఇది కిందికి రావడానికి దాన్ని సపోర్ట్ తీసుకుంటుంది. సో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, మనం ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ అనుకుంటామో ఆ సపోర్ట్ జోన్ పడిపోవడానికి కూడా సహాయం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది ఈ ఏదైతే 47,083 ఉంది ఇక్కడ, అంటే 47,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దీన్ని కూడా రేపు తీసుకునేటప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ప్రైస్ యాక్షన్లో చూడలేదు, నిఫ్టీలో కూడా చూడలేకపోయాను. సో రేపు మీరు ఏం చేస్తారంటే ప్రైస్ యాక్షన్ చూసి కొనండి. మొమెంటం ఉన్నా కూడా ప్రైస్ యాక్షన్ ఇట్లా మార్పు ఎక్కువ ఉందా లేదా. కొన్నిసార్లు 10 అటాయి అంతే 10-20 రూపాయలలోనే పెరిగినట్టు పెరుగుతూ పడిపోద్ది అని భయపడుతూ, లేస్తుంది అని ఆశపడుతూ, ఇట్లా చాలాసార్లు మన డబ్బులు తీసుకుంటూ ఉంటుంది మార్కెట్. మనం వెంటనే ఎగ్జిట్ అవుతాం. 10 పెరుగుతుంది అనగానే మళ్ళీ పెట్టేస్తాము. అది 10 మళ్ళీ కిందికి రంగానే అయ్యో కిందికి వస్తుందని అమ్మేస్తాము. సో అది కొంచెం మభ్య పెడుతుంది చాలాసార్లు. దీన్ని చూస్తే కనుక అంతే ఇక్కడికి వస్తుంది, అది షూర్. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇంకొక 1000 పాయింట్లు అయితే వస్తుంది షూర్గా ఈ లెక్కన. లేదా మళ్ళీ ఇక్కడ తీసుకుని కిందకు ఈ గ్రీన్ బార్డర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడి వరకు వెళ్ళి ఇట్లా కిందకి వస్తుందా, నేను అనుకుంటున్నా అట్లా కూడా జరగవచ్చు, ఇట్లా రావచ్చు. కాబట్టి రేపు మిత్రులారా ఏదైతే ఇది ఉందో క్యాండిల్స్, వీటినే కాదు ఈ మెయిన్ మార్కెట్లోనే కాకుండా ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ కూడా చూసి తీసుకోండి. లేదంటే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది, మనల్ని బాగా తికమక చేస్తుంది మార్కెట్ ఎప్పుడైనా కూడా. కాబట్టి ప్రైస్ యాక్షన్ అదే టైంలో ఇది మెయిన్ చార్ట్ను చూసి తీసుకోండి. ఓకే, గుడ్ లక్, థ్యాంక్ యూ.